బార్బరిక్ అంటే ఆయన ఒక గాడ్ అని నిజంగా నాకు బార్బరిక్ గురించి పెద్ద తెలీదు. తను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నిజంగా ఇంత గొప్పవాడా అని తెలిసింది. తను ఎక్స్ప్లెనేషన్కి ఎక్కడ ఇదైందంటే, సార్ బార్బరిక్ గురించి తెలియదు కదా, ఈ సినిమా ద్వారా తెలుస్తుంది సార్ చాలామందికి. గుజరాత్లో పెద్ద గాడ్ టెంపుల్ ఉందంట వాళ్ళందరికీ కూడా. ఈ టైటిల్ హిందీ వాళ్ళకి కూడా చాలామందికి ఇదవ్వాలనుకున్నారు. అందుకని చెప్పి నాకు సరే అని అలా అంటే కన్విన్స్ చేశాడు. డెఫినెట్గా సినిమా చూసిన తర్వాత ఓకే, బార్బరిక్ అది చాలా అంటే ఎక్కడి నుంచి తీసుకుని ఎలాగా చేశాడనేది బాగా అనిపించింది. మెయిన్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చాలా బలంగా అనిపించింది. ఆయన రమేష్ గారు నిజంగా చాలా బాగా చేశారు సార్. అంటే సినిమాని ఆ రిచ్నెస్ గ్రాండర్ వెనకాల తుఫాన్లు వచ్చేసినా, వరదలు వచ్చినా, వానలు వచ్చినా ముందు ఆయన ఫ్రేము ఆయన ఏం పెట్టాలనుకున్నారో ఏం కన్వే చేయాలి, ఆ కాంప్రమైజ్ అవ్వకపోవడమే ఇవాళ క్వాలిటీ గురించి మాట్లాడతారు. డెఫినెట్గా మీరు చాలా అంటే గొప్ప జాబ్ చేశారు. తెలుగులో మంచి టెక్నీషియన్ అనిపించారు. ఇది ఒకటి రీల్స్లో ఒకటి ఉంటుంది కదా సార్, రాజమౌళి సార్ ప్రభాస్ గారిది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సెంధిల్ గురించి. ఈ అదే ప్రభాస్ గారికి ఎవరితో అంటే మెయిన్ సెంధిల్ తోటే బాగా ప్రాబ్లమ్ అని ఒకటి ట్రెండ్ అవుతా ఉండే రీల్. యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ సేమ్ కాపీ పేస్ట్. అంతా ఓకే ఉంటుంది, ప్రతిదీ ఓకే. అక్కడెక్కడో చిన్న లీక్ ఉంటుంది, లేదా ఇక్కడ ఏదో వేరే చిన్న ఏదో పాసింగ్ ఉంటుంది, షాడో ఉంటుంది, దాని గురించి మళ్ళీ 1 more. ఓకేనే కదా, బాగుంది కదా, పట్టించుకోడు అసలు. మా ఎంత చెప్పినా కన్విన్స్ అవ్వడు, 1 more చేసేద్దాం సార్ అంటే ఆయనకి ఒక రకంగా, ఎందుకంటే వాళ్ళకి బ్రెయిన్లో ఇది అనిపిస్తే అది చేస్తూ ఉంటే ముందుకు వెళ్ళలేరు వాళ్ళు. అందుకని అలా ఉండటం కూడా అంటే సినిమాకి ఆ డీటెయిలింగ్ కావాలి ఎప్పుడైనా సరే, ఎనీ సినిమాకి పర్ఫెక్షనిస్ట్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సార్, కొత్త విషయం ఏంటంటే మన డైరెక్టర్ది టేక్ బాగా వస్తే ఏమంటారు మీరు, సూపర్ అంటాం, చాలు అని అరుస్తాడు. నేను ఫస్ట్ టైం విన్నప్పుడు ఏమైంది, తప్పు చేశానా నాకు టెన్షన్, చాలు అన్నాడు. అంత ఓకేనా, పర్లేదా, నీ చేంజెస్ అంటే చాలు, ఇది చాలు, ఇది సూపర్ అని. మళ్ళీ అంటే విన్న తర్వాత అంటే ఎంత కావాలో అంత ఇచ్చేసి ఉంటారని. ఆ తర్వాత ఆయన వస్తారు, ఆయన వచ్చి మోహన్ పాపం ఈ అమ్మాయిని ఎవరో పలకరించట్లేదు అంటే ఎలాగో తెలుగు అర్థం కావట్లేదు, వీళ్ళు అంతా తెలుగులో. ప్రస్తుతానికైతే రమేష్ రెడ్డి సార్. నేను ఇంకా సత్యరాజ్ సార్ అంటారేమో. She is laughing when we are all laughing. Following you. Radiroji Pandage, there are a lot of artists, all sitting like this. Sir is explaining scene. He calls every artist because separate telling means it will take long time. It will take 9 to 1 because that much artist is there. So everybody is sitting and I am also sitting. If I am watching everybody, if everybody laughs, I also laugh. Then after that, after he goes for the setup, Rao Ramesh gar ask me, Anna, உங்களுக்கு எது புரியல சாரா தம்பி, நீ எப்படி கண்டுபிடிச்ச, எனக்கு தெரியும், நான் உங்ககிட்ட கேட்டுக்கலாம் தான் போட்டேன். என்ன ஆக்சுவலா என்ன சொல்லிட்டு போனார் டைரக்டர். But I really want to thank Mohan sir and Vijay sir and Maruti sir for giving me this opportunity to play the role of Satya. I am in love with my character and I think women also can relate with my character in the film. और मुझे तो बहुत अच्छा लग रहा है. आपने देखा है तो आप बताओ आपको कैसा लगा. You have done very good job. Thank you. Thank you. She carries her character very well, sir. Yes. Thank you. Full confidence. విజయ్ గారు మీ ఫస్ట్ సినిమా కదా రిలీజ్ అవుతుంది, వాట్ డూ యూ ఫీల్? ప్రస్తుతానికి ఫీలింగ్స్ అన్ని బాగా కంప్రెస్ చేసి పెట్టింది సార్. ఆఫ్టర్ సక్సెస్ విల్ డిస్కస్. అంటే మీరు సినిమా చూశారు కదా, చూసిన తర్వాత మీకు ఇప్పుడు నేను ఈ సినిమాతో లాంచ్ అవుతున్నాను, ఈ సినిమాతో వాన్రా క్రియేషన్స్, వాన్రా సెల్యులాయిడ్
అది మీ జనంలోకి వెళ్ళిపోతుంది. మీ ఫ్రెండ్స్ మీ సర్కిల్లో అసలు మీరు ఎంత సినిమా తీస్తానని అనుకున్నారా లేదా అసలు ఏంటి? యాక్చువల్గా నేనే ఫస్ట్ అనుకోలేదు సార్, అది మీకు తెలుసు. సో బట్ ఇప్పుడు ఏంటంటే సినిమా నడుస్తున్నప్పుడు మనం ఆ మేకింగ్ స్టైల్ అదంతా తీసుకెళ్ళాను కదా, రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే వన్స్ పిక్చర్ చూసిన తర్వాత ఒక ఫస్ట్ ప్రొడక్షన్లో ఈ స్కేల్ ఫిల్మ్, ఇలాంటి ఫిల్మ్ ఒక ఫస్ట్ ప్రొడక్షన్గా నేను చేసినానంటే సినిమా ఎలా ఉన్నా కూడా నాకైతే అప్రిషియేషన్ 100% వస్తుంది సార్. దిస్ ఈస్ ఫర్ షూర్. లేదు 100%. ఎందుకంటే సార్ నేను చూస్తా కదా, అంటే ఏ ప్రొడ్యూసర్ అయినా సరే ఇంకోటి మామూలుగా డబ్బుల గురించి ఆలోచించే తీయాలి సినిమా. బట్ అల్టిమేట్గా క్వాలిటీ అనేది మిమ్మల్ని సినిమాకి రెస్పెక్ట్ ఇస్తాం కదా, డెఫినెట్గా సినిమా అది అట్లాగే వెనక్కి వస్తుంది. అందువల్ల మీకు ఈ సినిమా మంచి పేరు వస్తుంది. మెయిన్ ఆర్టిస్టులందరికీ మోహన్ నిజంగా అంత ఎఫర్ట్ పెట్టి తీశాడు కాబట్టి తనకు కూడా మంచి అప్రిషియేషన్ వస్తుందని నాకు నమ్మకం. యాక్చువల్గా చెప్పాలనుకుంటే ప్రతి ఒక్కరికి వస్తుంది సార్. మోహన్కి అట్లా వస్తుంది అప్రిషియేషన్, యాజ్ ఏ ప్రొడ్యూసర్గా నాకు వస్తుంది ఫస్ట్ ప్రొడక్షన్ అది. సాంచికి ఫస్ట్ యాక్టర్స్ కూడా తనకు వస్తుంది. ఉదయభాన్ గారేమో ఇప్పుడు ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత సినిమా చేయడం, మళ్ళీ ఇంటర్వ్యూస్ లోకి రావడం. వశిష్ఠ గారికి కూడా ఎట్లా అంటే ఆవిడ యాంకర్ లో ఉంటారు యాక్చువల్గా, ఆవిడ దీంట్లోకి వచ్చారు ఇప్పుడు ఆ చైర్ నుంచి. ఇంత బాగుంటుందా లైఫ్ సీరియస్లీ, అది క్రిటికల్. మెయిన్ సత్యరాజ్ సార్ కూడా సార్ మళ్ళీ సౌత్ అమితాబ్ బచ్చన్ లాగా వచ్చారు. సార్ యు ఆర్ స్టిల్ లైక్ దట్ ఓన్లీ సార్. సార్ మీరు అందరిని అలాగే అంటున్నారు సార్, మేము అనాలి ఇప్పుడు. మీరు కూడా స్టిల్ లైక్ దట్ సార్. మీ ఫస్ట్ సినిమాకి నేనే హోస్ట్ చేస్తాను కదా సార్. అవును రైట్, ఫస్ట్ సినిమాకి. అవును. దాని తర్వాత ఎందుకు సార్ మళ్ళీ చేయలేదు మీ సినిమాలు చెప్పండి? దాని తర్వాత చేయలేదు కదా. చేయలేదు సార్. అవును చేయాలి. ఏదేమైనా అప్పుడు ఎలా ఉన్నారు, కొంచెం అక్కడక్కడ వైట్ తప్పదండి. అది ఇవ్వకపోతే నమ్మరని ఆ వైట్ ఇస్తున్నారు. స్టోరీ నరేషన్ అయ్యాక రైటర్ నాగేంద్ర కాల్ చేశాడు సార్. నాగేంద్ర కదా సార్ మీ అసిస్టెంట్, మీ టీం రైటింగ్ టీం. వెళ్ళాను, నరేషన్ విన్నాక బడ్జెట్ ఏంటి అన్న ఒక నెంబర్ చెప్పారు. బ్రో కొంచెం పెరుగుతుందేమంటే ప్రొడ్యూసర్ స్ట్రాంగ్ ఉన్నాడు బ్రో, వాళ్ళిద్దరు 1 year జర్నీ అవుతున్నారు అంటే డెబ్యూ కదా, ప్రొడక్షన్ హౌస్ డెబ్యూ, డైరెక్టర్